హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవర సో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మనకి పార్ట్ 1గా వస్తున్నటువంటి దేవర మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకి థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ప్రతి సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవడం అనేది మనకి ఈ మధ్యలో వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. అదే మాదిరిగా ఈ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి మూవీ దేవరకి ప్రీ రిలీజ్ ఈవెంట్గా నిన్న మనకి హెచ్ఐసిసిఎస్లో నిర్వహిద్దామని చెప్పి నిర్వాహకులు అదేవిధంగా నిర్మాతలు అంటే సినిమా టీం అయితే ఆలోచించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకి కార్యక్రమాలు కూడా రెడీ చేసుకోవడం జరిగింది. బట్ మనకి మీకు అందరికీ తెలుసు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రద్దు అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ప్రీ రిలీజ్ అనేది లేదు, డైరెక్ట్ 27th నాడు మనకి థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా బాధపడడం జరుగుతుంది. వాస్తవంగా మనకి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దయిందంటే ఈ హెచ్ఐసిసిఎస్లో ఏదైతుందో దాంట్లో కెపాసిటీ అంటే పబ్లిక్ కెపాసిటీ వచ్చేసి 3500 వరకే పబ్లిక్ కెపాసిటీ అయితే ఉండడం జరుగుతుంది. బట్ మనకి ఆ హెచ్ఐసిసిఎస్ అంటే ఆ కన్వెన్షన్ హాల్ వాళ్ళు ఏదైతుందో అది టికెట్లు 5000 వరకు అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే మనకి కెపాసిటీ తక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ, అంటే జనాలు ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ ఉండడంతో ఆ రూమ్ అంతా మనకి ఫుల్ టైట్గా అయిపోయి కంప్లీట్గా మనకి ఈ స్టేజ్ అవుతుందో అంటే మనకి హీరోలు కూర్చోటువంటి మాట్లాడేటువంటి ఆ డయాస్ అవుతుందో అక్కడి వరకు కూడా జనాలు ముంగడికి సీట్స్ లేకుండా కూడా ముంగడ వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపించింది. దీని ద్వారా మనకి కంప్లీట్గా సెక్యూరిటీ అనేది తక్కువ అవ్వడం జరిగింది. ఈ హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ సెక్యూరిటీ తక్కువ అవ్వడం జరిగింది. జనాలంతా కంప్లీట్గా హీరోలపైకి ఆ నిర్మాతలపైకి అంటే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలపైకి దూసుకొచ్చే పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. కాబట్టి పోలీసులు దీన్ని అరికట్టడానికి వాళ్ళని వెనకకి పంపించడం ఆ విధంగా చేయడం జరిగింది. తద్వారా మనకి గొడవలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఫ్యాన్స్కి ఈ పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి ఈ గొడవలు స్టార్ట్ అయ్యి పోలీసులు లాఠీ చార్జ్ తీసుకునే ఆ రేంజ్ వరకు అనేది మనకి గొడవ అయితే వెళ్ళడం జరిగింది. సో దీని ద్వారా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తూ మనకి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తీవ్రంగా బాధపడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మూవీ ఏదైతుందో దేవర మూవీకి నేను చాలా కష్టపడ్డా. నేను ఎంతగానో కష్టపడ్డానో కంప్లీట్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీతో పంచుకుందామని చెప్పి అనుకున్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రద్దవడం జరిగింది. దీన్ని దయచేసి క్షమించాలని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా మాదిరిగా నేను ఇంతవరకు ఏ సినిమాకి కూడా అంత కష్టపడలేదు. ఆ రేంజ్లో నేను ఈ దేవర మూవీకి అయితే కష్టపడ్డాను. కాబట్టి దయచేసి అభిమానులు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని మీరు తిరిగి మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళడని చెప్పి కూడా ఆ వీడియోలో అయితే కోరుకోవడం జరిగింది. నిజంగా దీనిపై అంటే వీడియో మన ఎన్టీఆర్ గారు ఈ వీడియో వేయక ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిందని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో మన ఫ్యాన్స్ అనేది తీవ్రంగా కోపాగ్రతులై కన్వెన్షన్ ఏదైతుందో దానిపై రాళ్ల దాడి చేస్తూ అంటే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్స్ని అద్దాలని పగలగొడుతూ కూడా నిరసన అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీని నిర్మిస్తున్నటువంటి మూవీ మేకర్స్ ఎవరైతున్నారో వారిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు అయితే చెప్పడం జరిగింది. తద్వారా మనకి ఎన్టీఆర్ గారు వీడియో రిలీజ్ చేయడం, దీని ద్వారా ఫ్యాన్స్ అయితే కొంత మేరకి వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకొని అర్థం చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఆ ఫ్యాన్స్కి మనకి ఎన్టీఆర్ గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే క్యాన్సిల్ అయిందో దాన్ని మీరు అంతగా బాధపడకుండా మీ ఇంటికి క్షేమంగా వెళ్ళి మనం థియేటర్లో 27th నాడు కలుసుకుందాం. సో మన సక్సెస్ ఏదైతుందో ఆ సక్సెస్ని మనం పంచుకుందాం, మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఎనీవే మనకి ఈ నెల 27th దేవర మూవీ అనేది ప్రేక్షకుల ముందుకైతే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను కూడా ఈ దేవర మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఈ దేవర మూవీ రిలీజ్ అవుతుందా అని చెప్పి. ఎందుకంటే మనకి దీంట్లో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్టు మనకి ట్రైలర్లో అయితే తెలుస్తుంది. అదేవిధంగా హిందీ నటుడైనటువంటి సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో నటించడం ఇంకా మనకి మూవీకి కొంత ఇంట్రెస్ట్ని కూడా కలిగించడం జరుగుతుంది. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, అరచకంగా ఉంది. ఆ సొరచేప కానీ ఆ కంప్లీట్గా ఆ సముద్రంలో జరిగేటువంటి సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ మామూలుగా లేదు. అందులో కొరటాల శివ గారు అంటే
మనకి ఆ యాక్షన్ సీన్స్కి అయితే కొదవలేదు. సో ఏది ఏమైనప్పటికీ ఆ మూవీని అయితే చూసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా యొక్క ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై దేవరా, జై ఎన్టీఆర్.